Hello everyone, అందరూ ఎలా ఉన్నారు? I hope you all are doing well. Welcome back to another study vlogs. I'm really sorry నేను వీడియో రాలేదు. ఎందుకంటే ఆధార్ నాకు కొంచెం చిన్న ప్రాబ్లం ఉండడం వల్ల దాని గురించి వెళ్ళాను. అండ్ 1 డే మొత్తం వేస్ట్ అయిపోయింది. సో అందుకే వీడియో తీయలేదు అండ్ అప్లోడ్ చేయలేదు. సో ఈ రోజైతే మనం అస్సలు టైం వేస్ట్ చేయకుండా మొత్తం కంప్లీట్ చేసుకుందాం మన షెడ్యూల్ ప్రకారం. సో ఈరోజు 10 అవర్స్ చదువుదాం అనుకుంటున్నాను. 10 అవర్స్ అంటే జనరల్లీ నా స్లాట్స్ అన్ని 10 అవర్స్, 11 అవర్స్ అట్లా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు రైట్ నౌ 10:00 అవుతుంది. 10 టు లైక్ 10 మళ్ళీ మధ్యలో గ్యాప్స్ తీసుకుంటా కాబట్టి 10 టు 11, 12 అలా అవుతదన్నమాట. సో 10 టు 12:00 వరకి మధ్యలో గ్యాప్స్ అనేవి ఉంటాయి. సో ఈరోజు ఫ్రైడే కాబట్టి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో లాస్ట్ టైం నేను క్రాప్ సైన్స్ అనేది టాపిక్ చదువుతున్నా అని చెప్పాను. సో అది హాఫే అయిపోయింది. అది పూర్తిగా కంప్లీట్ చేద్దాం. అది కంప్లీట్ చేసేసరికి 3 అవర్స్ పడతది. మన స్లాట్ స్టార్ట్ చేసుకునే ముందు ఫస్ట్ చెక్ లిస్ట్ అనేది రాసుకుందాం. చెక్ లిస్ట్ రాసుకోవడం వల్ల ఒకటి కంప్లీట్ అయిపోగానే ఇది కంప్లీట్ అయిందని మనం చెక్ పెట్టుకుంటాం కదా! దానివల్ల ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తది. అంటే 3 అవర్స్ నేను ఒక సబ్జెక్ట్‌ని కంప్లీట్ చేశానా అన్న కాన్ఫిడెంట్ మనకొస్తది. సో అందుకనే నేను డైలీ ఏదైతే నా స్కెడ్యూల్‌లో ఉందో అదన్నీ చెక్ లిస్ట్ రాసి పెట్టుకుంటాను. సో దట్ ఒకటి అయిపోగానే దానిపైన టిక్ పెట్టుకుంటాను. సో ఇక్కడ నేను మొత్తం 4 స్లాట్స్ లాగా విడదీశాననమాట. ఫస్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ, నెక్స్ట్ తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ దెన్ పాలిటీ, ఆ తర్వాత కరెంట్ అఫైర్స్. సో మొత్తం కలిపి 10 అవర్స్ అవుతుంది. తెలంగాణ, పాలిటీ అండ్ కరెంట్ అఫైర్స్ టోటల్ 10 అవర్స్. ఇప్పుడు మనకంటూ ఒక టార్గెట్ ఉంది. ఆ టార్గెట్‌ని అచీవ్ చేయడమే పనిగా పెట్టుకొని ఇంకా ఫస్ట్ స్లాట్ అయితే స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ స్లాట్ చెప్పాను సైన్స్ అండ్ టెక్నాలజీ. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో క్రాప్ సైన్స్ ఏదైతే ఉందో అది లాస్ట్ టైం హాఫ్ మాత్రమే అయిపోయింది. సో ఆ మిగిలిన హాఫ్ కంప్లీట్ చేయడానికి నాకు ఒక 3 అవర్స్ పడుతుండొచ్చు ఇప్పుడు. సో ఇక అదే స్లాట్‌గా పెట్టుకొని క్రాప్ సైన్స్ అనేది మొత్తం కంప్లీట్ చేసుకుంటాను. అది కంప్లీట్ చేసుకున్నాక తెలంగాణ మూవ్‌మెంట్ అయితే స్టార్ట్ చేశాను. అలాగే ఒక 3 అవర్స్ టైమర్ అంటే మీరు ఎన్ని అవర్స్ చదవాలనుకుంటే అన్ని అవర్స్‌కి ఒక టైమర్ అనేది పెట్టుకుంటే ఇంకా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. ఎందుకంటే ఆ టైమర్ నిన్ను ఒక దగ్గర కట్టి పడేస్తది. అది కంప్లీట్ చేసేంత వరకు నేను ఎక్కడికెళ్ళను అని పెట్టుకుంటావు కాబట్టి ఒక ట్రాన్స్‌లోకి తీసుకెళ్తదనమాట. అది అయిపోయేంత వరకు జరగొద్దు. మొత్తం కంప్లీట్ చేసుకోవాలి అన్నట్టు. ఇది నా టైమ్ టేబుల్. సో దీంట్లో ఒక్కొక్క టాపిక్ వైస్‌గా నేనైతే ఒక స్లాట్ లాగా మార్చుకున్నాను. సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక వాస్ట్ సబ్జెక్ట్ అని అనిపిస్తుంది నాకు. చాలా పెద్ద సబ్జెక్ట్. అసలు ఏం చదవాలి ఏంటి అన్న ఒక క్లారిటీ అయితే ఉండదు. అంటే ఏ రకంగా క్వెషన్స్ అడుగుతారన్న క్లారిటీ అయితే నాకు ఇంకా రాలేదు. బట్ స్టిల్ ఐ యామ్ ట్రైయింగ్ మై బెస్ట్. సో దీనికంటే ముందు ఆకలేస్తుంది ఫస్ట్ అని చెప్పేసి నేనైతే బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాను. బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత అంటే నేను చాలా వరకి ప్రీలిమ్స్ కాకుండా మెయిన్స్ కోసం కష్టపడుతున్నాననమాట. మెయిన్స్ వేలో చదువుతున్నాను. మెయిన్స్ వేలో చదివితే ఏంటి, మెయిన్స్ ఆల్రెడీ చాలా డెప్త్ నాలెడ్జ్ అనేది కావాలి కాబట్టి అది కంప్లీట్ చేయడానికి. ఆ రకంగా చదివితే ఏంటి, మనకి ప్రీలిమ్స్ ఆటోమేటిక్‌గా ఈ మెయిన్స్ క్వెషన్స్ నుంచి అంటే మెయిన్స్ నాలెడ్జ్ నుంచి ప్రీలిమ్స్ అనేది రాయొచ్చు కాబట్టి ఫస్ట్ మెయిన్స్‌కైతే నేను చదువుతున్నాను. ఇది హెల్ప్ అవుతదా? ఫ్లాప్ అవుతదా? ఐ డోంట్ నో. బట్ మెయిన్స్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ దానిపైన ఫోకస్ పెట్టాను. అది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రిలిమ్స్ కోసం ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తదో 1 మంత్ బిఫోర్ నుంచి ప్రిలిమ్స్‌కి స్టార్ట్ చేస్తాను. అంటే రివిజన్ లాగా అంటే ప్రిలిమ్స్‌కి మెయిన్‌గా ఫోకస్ పెట్టుకొని స్టార్ట్ చేశాననమాట. అంటే మెయిన్స్‌కి ఒకలాగా చదవాల్సి ఉంటది. అండ్ ప్రిలిమ్స్‌కి ఒకలాగా చదవాల్సి ఉంటది. డిఫరెంట్ మొత్తం ప్యాటర్న్ అనేది డిఫరెంట్‌గా ఉంటది. బట్ మనకి దానికి ఒక్కోలా చదవాలి. ఇంకా తప్పదు. అన్నీ ఒకేలాగా చదువుతానంటే వర్కౌట్ అవ్వదు కాబట్టి, సో, అలా పెట్టుకుంటాను. ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తదో ఆ తర్వాత నా షెడ్యూల్ మొత్తం చేంజ్ చేసుకుంటాను. ఏదైతే ఎగ్జామ్ ఉందో దాని ప్రకారంగా. అంటే ఇప్పుడు మనకు గ్రూప్ 2కి ఒకలాగా చదవాలి, గ్రూప్ 1కి ఒకలాగా చదవాలి, గ్రూప్ 3కి ఒకలాగా, గ్రూప్ 4కి ఒకలాగా సిలబస్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటది. ఈవెన్ గ్రూప్ 1కి, గ్రూప్ 2కి చాలా అంటే చాలా తేడాలుంటాయి మనకి. గ్రూప్ 2లో మెయిన్ పాయింట్స్ పైన ఫోకస్ జేస్తాడు. అంటే ఈ టాపిక్ అన్నట్టు మనకి క్లారిటీ అనేది ఉంటది. కానీ గ్రూప్ 1కి అలా ఉండదు. చాలా డెప్త్ నాలెడ్జ్ అనేది కావాలి. అంటే నువ్వు ఒక టాపిక్ ఉంటే ఆ టాపిక్‌లో ఏ టు జెడ్ మనకు తెలిసుంటేనే నువ్వు దానిపైన ఆన్సర్ చేయగలుగుతావు. సో, ఇక్కడ మన ఫస్ట్ స్లాట్ అయితే అయిపోయింది. సెకండ్ స్లాట్ స్టార్ట్ చేద్దాం. సెకండ్ స్లాట్ వచ్చేసి తెలంగాణ మూవ్‌మెంట్. తెలంగాణ మూవ్‌మెంట్ అయిపోయిన తర్వాత ఎకానమీ, దెన్ కరెంట్ అఫైర్స్ అన్నమాట. సో, లెట్స్ స్టార్ట్ అవర్ సెకండ్ స్లాట్. తెలంగాణ మూవ్‌మెంట్‌లో ఇప్పుడు 1969 ఉద్యమం ఏదైతే ఉందో అది స్టార్ట్ చేశాను. ఈ బుక్‌లో అయితే అది చాప్టర్ 4 అండ్ 5.
సో, ఈ 2 టాపిక్స్ ఈరోజు ఎంతవరకు అవుతదో చూద్దాం. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటది ఇవన్నీ ఎందుకు సైలెంట్‌గా ప్రైవేట్ జాబ్ చేసుకోవడం బెటర్ అని. బట్ ఆ తర్వాత అనిపిస్తది ఇన్ని రోజులు వెయిట్ చేసింది దేనికోసం అన్నట్టు. సో, అందుకనే ఇంకా కష్టపడాలి తప్పదు అన్నట్టు చదువుతూ ఉంటాననమాట. నాకు నేను మోటివేట్ చేసుకుంటూ ఉంటాను. సో, మీరు కూడా ఎవరికైతే అలా అనిపిస్తే గనక మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకొని మీ గోల్ ఏంటి? అసలు ఎన్ని రోజులు ఎందుకు చదువుతున్నారు ఇన్ని రోజులు అనేది ఒకటి మైండ్‌లో పెట్టుకొని చదువుతూ ఉండండి. అలా వెళ్ళిపోతూ ఉండాలి. ఈ ఈ ఇయర్ రాకపోతే నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ రాకపోతే ఆ నెక్స్ట్ ఇయర్ ఏదో ఒక ఇయర్ అయితే వస్తది. అంటే నీకక్కడ ఎగ్జామ్ ఎలా ఇచ్చావన్నది నువ్వు చదివిన దాన్ని బట్టి ఉంటది కాబట్టి. కొన్నిసార్లు మన సిలబస్ కంప్లీట్ అవ్వక మనం ఎగ్జామ్ సరిగ్గా రాయలేం కాబట్టి ఫస్ట్ మీ గోల్ సిలబస్ కంప్లీట్ చేసుకోవడంలో పెట్టుకోండి. సిలబస్ అయిపోయిన తర్వాత ఏదో ఒక టైంలో ఏదో ఒక జాబ్ ఖచ్చితంగా వస్తదని నేను నమ్ముతాను. సో, సిలబస్ అయితే అయిపోయిన తర్వాత అట్‌లీస్ట్ గ్రూప్ 1 రాకపోయినా గ్రూప్ 2, గ్రూప్ 2 రాకపోయినా గ్రూప్ 3 అట్‌లీస్ట్ కానిస్టేబుల్ ఎస్ఐ అంటే లీస్ట్ అని అనట్లేను. బట్ కానిస్టేబుల్ ఎస్ఐ కూడా చాలా కష్టపడాలి. ఏదో ఒకటి అంటే ఆ నాలెడ్జ్ అనేది ఏదో ఒక ఎగ్జామ్‌లో మీకు హెల్ప్ అయితదని నా అభిప్రాయం అన్నమాట. సో, మీ గోల్ వచ్చేసి సబ్జెక్ట్స్ అన్నీ క్లియర్ చేసుకోవడం అంటే సబ్జెక్ట్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవడం అన్నట్టు ఏంటో పెట్టుకోండి. తెలీదు. ఫుల్‌గా ఆకలేస్తుంది. చాలా అంటే చాలా ఆకలేస్తుంది. బట్ రైస్ అవన్నీ ఇంకా ప్రిపేర్ చేయలేదు. అందరూ ఫంక్షన్స్‌కెళ్లారు. సో, నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఇప్పుడే పెట్టుకున్నాను. అది ఇంకా 10 మినిట్స్ 5-10 మినిట్స్ పడుతుండొచ్చు. నాకైతే చాలా ఆకలేస్తుంది. ఎంత ఆకలేస్తుందంటే హెడేక్ వస్తుంది నాకు. నాకు ఆకలేస్తే హెడేక్ వస్తదనమాట. సో, హెడేక్ వస్తుందని నా కళ్ళు కూడా చాలా డల్ అయిపోయాయి. సో, ఇప్పుడే పెట్టాను. ఒక 10 మినిట్స్ వెయిట్ చేసి ఇంకా తినేసి ఆ తర్వాత స్టార్ట్ చేస్తాను. ఈ గ్యాప్‌లో నేనైతే ఏదో ఒకటి కామెడీ సీరీస్ ఆర్ సంథింగ్ ఏదో ఒకటి చూస్తాను. కొంచెం టైమ్ పాస్ కోసం. ఈ గ్యాప్‌లో అయితే మన టేబుల్ క్లీన్ చేసుకుందాం. చాలా ఘోరంగా తయారైంది. అంటే చార్జర్‌లు అవి ఇవి ఉండేసరికి. టైంకి మా డ్యాడీ వచ్చేసి ఎగ్ పఫ్ తీసుకొచ్చాడు. నాకు చాలా అంటే చాలా ఇష్టం ఇలాంటి స్నాక్స్ తినడం. అంటే రోజు తినను. ఎప్పుడో ఒకసారి తెచ్చినప్పుడే తింటాం కదా! మనం ఎళ్ళైతే తెచ్చుకోలేం. ఇంకా థర్డ్ స్లాట్ అయితే స్టార్ట్ చేద్దాం. థర్డ్ స్లాట్‌లో నాది ఫస్ట్ ఫేజ్ అయితే లాస్ట్ టైమ్ అయిపోయింది. సో, ఇప్పుడు సెకండ్ ఫేజ్ చదువుతున్నాను. అంటే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ ఇది కన్‌ఫ్యూజింగ్‌గా ఉండొచ్చు మీకు. సో, నేనిప్పుడు వచ్చేసి యునైటెడ్ ఏపీలో మనది తెలంగాణ ఎకానమీ ఎలా ఉంది అదంతా రాస్తున్నాను అనమాట. దానికి సంబంధించిన నోట్స్ ప్రిపేర్ చేస్తున్నా. సో, ఫస్ట్ ఫేజ్‌ది అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ అండ్ దెన్ థర్డ్ ఫేజ్ కూడా చాలా చిన్న టాపిక్ ఉందన్నమాట. ఫైనల్లీ డన్ విత్ ద థర్డ్ స్లాట్. థర్డ్ స్లాట్ అయిపోయిన తర్వాత మీకు క్వెషన్స్ ఆఫ్ ద డే అయితే ఇస్తాను. సో, ఇదైతే అయిపోయింది ఎకానమీ ఈరోజు స్లాట్. సో, మీకు క్వెషన్స్ ఆఫ్ ద డే నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు. ఫస్ట్ క్వెషన్ వచ్చేసి 1969 జై తెలంగాణ ఉద్యమ కాలంలో ఏ ప్రభుత్వ ఉత్తర్వు జారీ చేయబడింది? సెకండ్ క్వెషన్ 1971 పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి ఎన్ని స్థానాల్లో గెలిచింది? థర్డ్ క్వెషన్ వచ్చేసి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఏ సంవత్సరంలో విరమించబడింది? అండ్ ఫోర్త్ క్వెషన్ వచ్చేసి జై తెలంగాణ పార్టీ స్థాపకుడు ఎవరు? అండ్ ఫిఫ్త్ క్వెషన్ వచ్చేసి కాళేశ్వరం దేవాలయంలో ప్రధాన దైవ స్వరూపం ఏది? ఎవరికైతే ఈ క్వెషన్స్ ఆన్సర్ తెలుసో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బై బై.